తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ కిచెన్ చూస్తున్నారు కదా, మంచి మంచి వంటలతో మిమ్మల్ని అలరిస్తుంది. ఈరోజైతే నేను బొబ్బర్లతో ఏం చేస్తారు, బొబ్బర్లతో నేనైతే గుడాలు వేస్తున్నాను. మేమైతే గుడాలు అంటాము. గుడాలను శుభ్రంగా బొబ్బర్లను కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసుకోవాలి. అంతే, మనకు ఉడికే అంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ మీదనైతే పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు అలానే ఉడికించుకోవాలి. అందులో బాగా ఎసరు వచ్చినట్టు ఉన్నాయి కదా, ఇలా ఎసరు రావాలి, ఇంకా బాగా మరగాలి. అలా మరిగితేనే మనకు చాలా టేస్టీగా ఉంటాయి. బొబ్బర్లు అనేవి మెత్తగా కావాలి. మనము ఇట్లా పట్టుకొని చూస్తే ఒక పలుకులాగా అనిపించాలి. ఇందులో మధ్యలో అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల అది బొబ్బర్లోకి వెళ్ళి మనకు టేస్ట్ని అయితే ఇస్తుంది. అందుకోసమని మధ్యలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బొబ్బర్ల వల్ల మనకు ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి మనము బొబ్బర్లను ఉడకబెట్టుకొని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బొబ్బర్లు తెలియని వాళ్ళు సూపర్ మార్కెట్లో వెళ్ళి అడిగితే ఇస్తారు. ఇలా ఉడికించుకొని తినొచ్చు. మనం శనగలు అయితే ఎలా ఉడకబెట్టుకుంటామో ఆ విధంగానే ఉడకబెట్టుకోవచ్చు. శనగ గుడాలు అంటారు కదా, అవి. ఇప్పుడు నేనైతే వీటి కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఈ ఉల్లిగడ్డలు అయితే తినడానికి పచ్చివే వేసుకుంటాము, అందుకోసమని కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం గుడాలు అయితే రెడీ అయిపోతున్నాయి, దగ్గర పడ్డాయి, ఉడుకుతున్నాయి, మంచిగా ఉడికాయి. చూస్తేనే ఉడికినట్టు అనిపిస్తున్నాయి కదా, కొంచెం ఉబ్బాయి కదా, చూడండి, కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తున్నాయి. మనము వీటినైతే వంపేసుకుందాము. మూత పెట్టుకున్నాము. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. వీటిని ఏంటంటే ఉడికిన తర్వాత వంపేసుకోవాలి. వంపేసుకొని ఆ తర్వాత ఆడ పక్క పెట్టుకొని తర్వాత తాలింపు వేసి, చూసారా, అవన్నీ వంపుకొని ఇలా పెట్టుకున్నాను. మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలి. నేను పోపుకైతే ఒక డేక్ష పెట్టుకున్నాను. అందులో ఫస్ట్ అయితే ఒక 5 కొల్ల ఆయిల్ పోసుకున్నాను. నేను చెప్పలేదు కదా, మనం బొబ్బర్లు ఎన్ని తీసుకున్నామంటే ఒక అరకిలో బొబ్బర్లు తీసుకున్నాను. అరకిలో బొబ్బర్లకు ఒక 5 కొల్ల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆ తర్వాత అయితే ఇందులో ఒక కొన్ని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవద్దు, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసుకొని వేంపుకుందాము. ఇందులో ఆ తర్వాత అయితే కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇందులో అయితే పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అదే సరిపోతుంది. మనం ఆల్రెడీ బొబ్బర్లలో సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకోసమని పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది కొంచెం. ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకుందాము. ఇవన్నీ మంచిగా వేగాలి. వేగిన తర్వాత మంచిగా కలుపుకుందాము. ఇందులో అల్లం అవి వేయాల్సిన అవసరం లేదు, ఇలానే బాగుంటుంది. నేనైతే వేయను. ఇప్పుడు ఇలా వేంపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మనకు రంగు అనేది చాలా బాగుంటుంది. అందుకోసమని నేను పసుపు కొంచెం అలా లైట్గా వేసాను.
తర్వాత ఇవి వేసుకుందాము. బొబ్బర్లు వేసుకోవాలి. బొబ్బర్లు వేసుకొని నూనె ఇవన్నీ ఉల్లిగడ్డ ఇవన్నీ కలిసేంత వరకు చాలా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. నేను ఫస్టే కొత్తిమీర వేసాను. కారపొడి వేసిన తర్వాత కొత్తిమీర వేయండి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలవాలి. ఇది చూసారా, ఈ విధంగా రెడీ అయిపోయాయి. కలిపిన తర్వాత వెరీ టేస్టీ, అసలు చూస్తూనే నోరేరిపోతాయి కదా. మార్నింగ్ వేసుకోండి మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లేకుంటే సాయంత్రం స్నాక్స్ లాగా కానీ ఎలాగైనా తినొచ్చు. బొబ్బర్లు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పుడైతే నేను బొబ్బర్లలో ఉల్లిగడ్డలు వేసుకొని నిమ్మకాయ కలుపుకొని తింటే ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి కలుపుకోకపోయినా సరే బాగుంటుంది. కొంతమంది గుడాలను మనము నూనె ఇవన్నీ వేసుకోక కూడా చేసుకోవచ్చు. మీరు ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఉడికించుకొని కూడా తినవచ్చు. అలానే తినవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.